అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో అంతా బాహాటంగానే మాట్లాడుతుంటారు చాలా మంది కాంగ్రెస్ నేతలు. తమ మాటలతో పార్టీకి ఇబ్బంది కలుగుతుందా లేదా అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. తెలంగాణ కాంగ్రెస్ లో కొంతకాలం నుంచి ఇదే రకంగా వ్యవహరిస్తున్న వారికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రికార్డ్ అవుతాయంటూ వారి నోటికి తాళం వేసే ప్రయత్నం చేశారు. తెర పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ దాన్ని మోతాదుకు మించి వాడేస్తున్నారు కొంతమంది నేతలు. మంత్రి పదవి రేసులో ఉన్న వాళ్ళు, మంత్రి పదవిని ఆశిస్తున్న వాళ్ళు ఈ మధ్య వాడి వేడిగా మాట్లాడుతున్నారు. తమకు మంత్రి పదవి రావాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ తమకు మంత్రి పదవి రాకుండా వేరే వాళ్ళు అడ్డుకుంటున్నారంటూ వాళ్ళపై కత్తులు నూరుతున్నారు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆ కోవలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు వంటి వాళ్ళు ఫ్రంట్ లైన్ లో తలుక్కుమన్నారు. మరికొంతమంది నేతలైతే వేరే వారికి మంత్రి పదవి ఖాయమైందని చెప్తూ లీకులు ఇస్తున్నారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళానికి దారితీస్తోంది. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మంత్రివర్గ విస్తరణ సంగతేమో కానీ నేతల మాటలు మాత్రం అంతర్గత రణరంగానికి అద్దం పట్టాయి. కొంతమంది నేతలు ఈ రకంగా వ్యవహరించడం పార్టీకి నష్టం కలిగిస్తోందన్న భావనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి భేటీ సందర్భంగా అలాంటి వాళ్ళందరికీ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చేశారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఉంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం సరికాదని, నేతలకు క్రమశిక్షణ తప్పనిసరంటూ స్పష్టం చేశారు. ఎవరు ఏమంటున్నారన్నది రికార్డ్ అవుతుందని, అంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పార్టీలో ఎవరైనా అసంతృప్తిగా భావిస్తే అది ఇంటర్నల్ గా వ్యక్తపరచాలని తెలిపారు సీఎం రేవంత్. వారి అభిప్రాయాల్ని మంత్రివర్గంలోనో పార్టీలోనో చెప్పొచ్చని, కానీ బాహాటంగా వాటిని వ్యక్తం చేయడం వల్ల నష్టం తప్ప లాభం ఉండదన్నారు. పార్టీ నాయకత్వంపై నమ్మకం ఉండాలన్నారు. ఎవరేం మాట్లాడినా మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానిదే అని నేతలకు తేల్చి చెప్పారు. మంత్రి పదవులు అనే దాని మీద ఎవరు కూడా రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడద్దు. కమిట్మెంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తాయి. అది అధిష్టానము, ముఖ్యమంత్రి గారి స్వేచ్ఛ. దానిని ఎవరు కూడా హరించడానికి వీల్లేదు. నాకేకపోతే ఇది చేస్తా, నీకేకపోతే అది చేస్తా అంటే తప్పు. వాటి కమిట్మెంట్ ఉంటుంది, అధిష్టానం ఉంటుందో నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఎవరే కానీ. అంతేగాని దానికి ముఖ్యమంత్రి గారు చెప్పారు రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడకూడదు. సీఎం రేవంత్ హెచ్చరికలు కాంగ్రెస్ నేతల్ని ఏ మేరకు కంట్రోల్ చేస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్ని పథకాలు అమలు చేసినా, ఏ కార్యక్రమం చేపట్టినా సొంత పార్టీ నేతలు చేస్తున్న పొలిటికల్ కామెంట్సే రచ్చ చేస్తున్నాయని రేవంత్ భావిస్తున్నారు. పథకాలు, కార్యక్రమాల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ముందుగా నాయకులు ఈ రకమైన వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయాలనుకుంటున్నారు. ఇక సిఎల్పి సమావేశంలో ఈ అంశాన్ని ఆయన గట్టిగా చెప్పారనే టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు పార్టీ నేతలపై ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి.